చేస్తున్నా అదే మాట్లాడదాన్ని సాయి సార్ ఓకే సార్ ఓకే పూరి పట్ల ఒకసారి అన్న అయిపోయిందా ఓకే రెడీ సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు, నిన్నటితో కలిపి 100 అన్నా క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు 100 రోజులు అని చెప్పిన ఆయన 60 రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వాళ్ళ ప్రజలందరికీ పండగ వాతావరణం నెలకొంది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ప్రారంభించినప్పుడు కాడి నుంచి ఇవాళ వరకు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్డీఏ హయాంలో 2014 నుంచి 19 వరకు కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మళ్ళీ అదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం పేదవాడి మీద పగతో రద్దు చేసిన అన్నా క్యాంటీన్ని మేము ప్రతిపక్షంలో కూడా 350 అన్నా క్యాంటీన్లు మేము అధికారంలో లేకపోయినా రన్ చేశాం. అటువంటి పేదవాడి ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఓపెన్ చేయటం ఇవాళ పేద ప్రజల యొక్క ఆశలు చంద్రబాబు నాయుడు గారు కళ్ళల్లో ఆనందం చూడటం వారి ఉద్దేశం. తప్పకుండా ఇటువంటి కళ నెరవేరుతున్నందుకు అందరికీ ఆనందంగా ఉంది. అన్న ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరొక్కసారి మళ్ళీ
ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయాలని. ఎందుకంటే అరాచకంగా పాలించిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయంగా వీటన్నిటిని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. అయితే ఈరోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసినాం. 99 నుంచి ఇంకా ఎక్కువ చేయాలనేది ఉద్దేశం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. ఈ కాన్స్టిట్యున్సీలో పేదలకు ఇస్తున్న కార్యక్రమం కాబట్టి ఆ పేదలకు ఇచ్చే దగ్గర ప్రభుత్వాలే అన్నీ చేయలేదు. పర్టికులర్గా మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తలా ఒక చెయ్యి వేసి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే కనుక కొంత ప్రభుత్వం, కొంత ఇస్కాన్ వాళ్ళు, కొంత సొంతంగా పెట్టుకునేవారు. ఈ పేదరికం అంటే నిజంగా వాళ్ళు బయట భోజనం చేసుకోలేని వాళ్ళు మాత్రమే చేసుకుంటే కూడా మరీ మంచిది. అది అదొక సందేశం నేను ఇవ్వదలుచుకున్నాను. అందరూ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కాకుండా స్లోగా ఈ అన్నా క్యాంటీన్లో హెల్దీ భోజనం కూడా పెట్టే ఏర్పాట్లకు కూడా మేము దిశ నిర్ధారిస్తాం. తప్పకుండా ప్రజల సహకారం కూడా కావాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో 14 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుందండి. మున్సిపల్ కార్పొరేషన్లో 11, నందిగామ, తిరువూరు, జగేపేట కలిపి ఇంకో 3 ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలు పర్ మీల్తో అండి 15 రూపాయలు పర్ డే అయ్యేటట్టు సబ్సిడీ ప్రభుత్వం తీసుకునేటట్టు, భోజనంతో పాటు ఇక్కడ ఆరో ప్లాంట్ పెట్టి మంచినీటి సదుపాయం, వాష్రూమ్, బయట వెయిటింగ్ ఏరియా అన్నీ కూడా ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇది విజయవంతంగా జరగడానికి, డొనేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా మేము ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంకా మెరుగుపరచడానికి, సేవలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు విఎంసి పరిధిలో 11 అన్నా క్యాంటీన్స్ మనం ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు, కలెక్టర్ గారితో పాటు అన్నీ కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాము. సో 3 పూట్ల అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల కూడా ఇక్కడ ఫుడ్ అనేది మనము క్షయపాత్ర కోఆర్డినేషన్తో ఇవ్వడం జరుగుతుంది. 5 రూపీస్ పర్ మీల్. సో అన్నీ కూడా మన సెంట్రలైజ్ కిచెన్ నుంచి ఫుడ్ వస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇవ్వడానికి మనకి ఇది ఉన్నాయి. ఎంతమంది వస్తారు అనేది ఒక 15 డేస్ మనము డేటా తీసుకొని కంటిన్యూస్ మానిటర్ చేస్తూ మనము ఈ కెపాసిటీని పెంచడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నాము. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, అలాగనే మనకి ఎనీ అదర్ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ విఎంసీ కోఆర్డినేషన్తో మనము ఇక్కడ ఆ సర్వీస్ అనేది కంటిన్యూస్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో అందరూ పబ్లిక్కి ఇవ్వడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.